పులివెందులలో ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని మంత్రి సవిత అన్నారు. ఓటమి భయంతో జగన్ భారతి బెంగళూరు నుంచి ఫోన్ చేసి ఓటు వేయమని అడుగుతున్నారని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు జరపాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు సవిత. జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. అదే విధంగా మరి ఈరోజు పత్రికలో అప్రసమావాదిక అరాచకవాది చంద్రబాబు ఇదే విధంగా గతంలో కూడా బాబాయిని గొడ్డలు పోటు పొడిచి నారావారి చరిత్రని పేపర్లో రాయడం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పుట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్క అవినాష్ రెడ్డి గారికి నిన్న పులివెందుల్లో మొన్నటి రోజు పులివెందులో సేవ్ డెమోక్రసీ అంటే ఆ పార్టీకి కానీ ఆ పార్టీలో ఉన్నవారికి కానీ అర్థమే తెలియదు. మరి అలాంటి వారు ఈరోజు పులివెందులలో ప్రజలే అనుకుంటున్నారు ఎప్పుడే కానీ ఈ విధంగా ఎన్నిక జరగలేదు, ఈ విధంగా ప్రచారం కూడా జరగలేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడే కానీ వైసీపీ పార్టీ వచ్చి ఓటు అడిగిందే లేదు. మరి ఈరోజు వైసీపీ పార్టీ ఓటు అడుగుతుంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఓటు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, మరి టీడీపీ వాళ్ళు కూడా ఓటు అడుగుతున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యం అని ప్రజలందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా అవినాష్